అక్కినేని కుటుంబంలో అత్యంత పేరు సంపాదించిన వారిలో నాగేశ్వరరావు అలాగే నాగార్జున ఉన్నారు. అక్కినేని నాగేశ్వరరావు నటవారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున ఇప్పటికీ సినిమాల్లో తన స్టార్డమ్ కాపాడుకుంటూ దూసుకుపోతున్నారు. ఇక ఆయన వారసులుగా ఎంట్రీ ఇచ్చినటువంటి నాగ చైతన్య, అఖిల్ ఇండస్ట్రీలో ఓ స్థాయికి ఎదగలేకపోతున్నారు. అఖిల్ హీరోగా పూర్తి డల్ అయిపోయారు. ఇక నాగ చైతన్య 2 సినిమాలు హిట్ అయితే మరో 4 సినిమాలు ఫ్లాప్ అనే విధంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఆయన సినిమా కెరియర్ ఇలా ఉంటే వ్యక్తిగత జీవితంలో కూడా అనేక ఒడిదుడుకులు ఉన్నాయి. నాగ చైతన్య హీరోయిన్ సమంతను పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత శోభిత ధూళిపాలతో లవ్లో పడి సీక్రెట్గా వారి లవ్ను మెయింటైన్ చేసి కొన్ని నెలల కిందట ఇరు కుటుంబాలను ఒప్పించి ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఇక త్వరలోనే వీరు వివాహం చేసుకోబోతున్నారు. ఇక ఈ సమయంలో నాగ చైతన్యకు సంబంధించినటువంటి ఒక వార్త వైరల్ అవుతుంది. పైకి ఎంతో సైలెంట్గా కనిపించే నాగ చైతన్యకు ఒక అలవాటు ఉందంట. ఎంతో సైలెంట్గా కనిపించే నాగ చైతన్య ఏదైనా బాధ కలిగినా, ఎక్కువ సంతోషం కలిగినా విపరీతంగా డ్రింక్ చేస్తారంట. అది కూడా ఎవరు లేని సీక్రెట్ ప్రదేశంకి వెళ్ళి బాగా తాగి గట్టిగా అరుస్తూ తన బాధను ఎమోషనల్గా బయట పెట్టుకుంటారంట. అంతేకాదు బాగా తాగిన తర్వాత ఎవరికైనా ఫోన్ చేసి తన నోటికి వచ్చినట్టు మాట్లాడతారంట. ఇందులో ఎంతవరకు నిజం ఉందో అబద్ధం ఉందో తెలియదు, కానీ సోషల్ మీడియాలో ఈ వార్త విపరీతంగా వైరల్ అవుతుంది. దీంతో చాలామంది నెటిజన్స్ అందుకే సమంత దూరమైంది కావచ్చు, మరి శోభిత పరిస్థితి ఎలా ఉంటుందో అంటూ కామెంట్స్ పెడుతున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.